ఒకసారి ఇలాంటి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం జరుగుతూ ఉన్నట్టండి. ఆ గృహ ప్రారంభోత్సవం చేయడానికి చాలామంది రాజకీయవేత్తలు వచ్చారట. కాస్త కలిగిన వాళ్ళ ఉండి అందరినీ బంధుమిత్రులను గొప్ప వ్యక్తులను కూడా పిలుచుకున్నారంటండి. సరే, ప్రార్థన చేయడం కోసం ఏదో ఉండాలి కదండి. పాస్టర్ గారు అన్నట్టుగా ఒక అయ్యగారిని తీసుకొచ్చారు. ఆయనతో ప్రార్థన చేయించారు. కానీ వాళ్ళు ఏదో అన్ని జనులు ఇంట్లో దీపం ఇది పెడతారు కదండి, జ్యోతి, కాగడ వెలిగిస్తారు కదా. అలాంటి కాగడ ఒకటి వెలిగించి ఆ రాజకీయ పార్టీ నాయకుడి చేతుల మీదుగా దాన్ని వెలిగింపజేశారంటండి. ఆ రాజకీయ పార్టీ నాయకుడు చకచక అందరితో పాటు లోపలికి వచ్చాడు. ఆ జ్యోతిని వెలిగించారటండి. ఆ జ్యోతిని వెలిగించి చక్కగా అనర్గళంగా హృదయాంతరంగాల్లో నుండి చెప్పాడట, ఈ జ్యోతి, ఈ దీపము ఏ విధంగా గనగన గనగన వెలుగుతూ ఉందో ఈ కుటుంబం కూడా ఎల్లప్పుడూ అలాగే వెలుగుతూ ఉండాలని చెప్పాడంటండి. ఒక శుభవచనాన్ని పలికాడు. ఈ జ్యోతి ఏ విధంగా గనగన గనగన వెలుగుతూ ఉందో ఈ కుటుంబం ఎల్లప్పుడూ అలాగే వెలుగుతూ ఉండాలని చెప్పి ఆ మాటలు ముగించేలా టర్న్ అయ్యాడండి, తిరిగాడు. ఆ దీపం అలా ఆరిపోయిందండి. చెప్పండి, ఏమైంది? దీపము ఆరిపోయింది. ఒక్కసారిగా వచ్చినటువంటి ప్రజలందరి ముఖాల్లో చెప్పండి ఏంటది? ఒక తీరని లోటు కనపడదంట. అదేంటి? దీపం ఆరిపోయింది ఏంటి? దీపం ఆరిపోయిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈ కుటుంబం కూడా ఇక అలాగ ఆరిపోయింది అనేటువంటి ఆందోళనలో ఉన్నారంటండి ప్రజలంతా. అసలు విషయం ఏంటంటే ఈ హడావిడిలో ఆ యొక్క జ్యోతిలో నూనె పోయటం మర్చిపోయారండి. అర్థమవుతుందా? దాంట్లో నూనె పోసేటువంటి ప్రక్రియ మర్చిపోయారు. ఏదో హడావిడిగా తీసుకొచ్చి పెట్టేసరికి ఆ ఒత్తి ఉన్నంతసేపు వెలిగింది, ఆ తర్వాత అది ఆరిపోయిందంటే. ప్రియులారా, మనం అనుకున్నట్టుగా మన ఆలోచనల ప్రకారంగా ఏది జరగదు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే అన్యజనుల ఆచారాలు లేకుండా ఏది చేయరండి. మీరు గమనించండి, నేను చెప్తున్నాను కాదు. చాలామంది ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి. వెళ్ళి మళ్ళీ రోడ్డు కాడ నిలబడి అటు ఇటు చూస్తారండి. దేనికి? నా ఎదవరాలు బయటకు వచ్చిందా, ఎదురు వస్తున్నారా? అలాంటి వాళ్ళు రాకూడదండి. ఏమండి, కుక్క ఎదురు రాకూడదంట, పిల్లి చెవులు కొట్ట ఏదో చెప్తూ ఉంటారండి. నేను అంటాను, దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఎవరు ఎదురొచ్చినా సరే ఏది కాదండి. నీకు ఎవరు ఎదురొచ్చినా, ఎవరు ఎన్ని అనుకున్నా సరే నీకు ఏది కాదండి. ఎందుకో తెలుసా? మన దేవుడు ప్రియులారా అంత గొప్ప దేవుడు, అంత బలవంతుడండి. ఆయన నిన్ను కాపాడలేడా? చెప్పండి, ఆయన నీకు సహాయం చేయలేడా? నిజంగా చాలా మందిలో చదువుకుంటున్నారు, జ్ఞానం పెరుగుతుంది, కానీ ఇంకా ఇలాంటి ఈ మూర్ఖపు ఆలోచనల పోట్ల అలాంటి వాళ్ళు ఎదురొస్తే వాళ్ళ ముఖానే మాట్లాడుతున్నారండి. పాపం వాళ్ళు కాస్త బాధల్లో ఉన్నారు అనుకో, భర్త లేకుండా ఏదో మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా. ఏమ్మా ఎదురు రాబోతే ఏమైంది? ఆ మనిషి కాదా? ఏమండి, ఆ మనిషి కాదా? ఏంటి ఆమె ఎదురొస్తే నష్టం ఏంటి అసలు? ప్రార్థన చేస్తున్నటువంటి వారిలో కూడా ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి మూఢనమ్మకాలు, అన్ని జనుల ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి. దయచేసి పిల్లారా, వాటన్నిటిని కూడా ఇప్పటికైనా సరే మీరు మానుకొని క్రీస్తులో సంపూర్ణంగా ముందుకు కొనసాగాలని మీకు మనవి చేస్తూ, దేవుడిచ్చినటువంటి చక్కని గృహాన్ని బట్టి నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. ప్రాముఖ్యంగా ఈ గృహ యజమానులకు, మరి గృహ కుటుంబ సభ్యులకు నేను చెప్పేటువంటి ఒక చక్కని మాట, ద్వితీయోపదేశకాండ గ్రంథము, అంటే కుటుంబానికి అని చెప్పారు కదండి, వచ్చిన వాళ్ళు మాకు కాదు అనుకోమాకండి, అందరికీ. 8వ అధ్యాయము 6వ వచనము నుండి 14వ వచనం వరకు రాయబడినటువంటి మాటలు అందరి వినికిడిలో అనర్గళంగా చదవగలిగినటువంటి వారు ఒక్కరు చదవండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు, ఆయనకు భయపడునట్లును, వింటున్నారా? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి బాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, ఏవలు,
ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అని అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నుండి రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఏం చేయాలి చెప్పండి? ఆయనను మీరు స్తుతించాలి. రెండో మాట, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. చాలండి ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు ఈ ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ అంటే రెండవదని, మొదటిసారి మోషే గారికి ఇచ్చినటువంటి పలకలను ఆ కొండ మీద నుండి దిగి వచ్చేటువంటి క్రమంలో ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి అన్య సంబంధమైనటువంటి ఆచారాలను బట్టి కోపాన్ని ఆవేశాన్ని తట్టుకోలేక ఆ రాతి పలకలను నేలకేసి కొట్టాడు కదండి. బండ మీదకి కొట్టినప్పుడు పగిలిపోయింది. ఆ తర్వాత రెండవసారి మోషే మరలా కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసి 40 దినాల తర్వాత రెండవసారి దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి 2 రాతి పలకలు, దాని మీద 10 ఆజ్ఞలతో కూడినటువంటి శాసనాలు కట్టడలు ఉన్నాయండి. ఇది రెండవసారి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క మాటలు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి ఏ మాటలు ఏంటంటే, ఇదిగో మీరు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి కనాను దేశానికి మీరు వెళుతున్నారు కదా. మీరు కనాను దేశానికి వెళ్ళిన తరువాత ఏం చేయాలో, మీరు ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు అక్కడికి వెళ్ళక మునిపే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఆ దేశాన్ని గురించి దేవుడు చక్కని వివరణ ఇస్తున్నాడు. అది మంచి శ్రేష్టమైనటువంటి సారవంతమైనటువంటి భూమి. అక్కడ పండేటువంటి పంటలు కానీ, అక్కడ మీరు చేసేటువంటి పనులు కానీ దేవుని కృపను బట్టి మీరు చక్కగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. మీరు మంచి గృహాలు కట్టుకోండి, మీ పిల్ల మీ పాపలతో వర్ధిల్లుతూ ఉండాలి. మీరు వ్యవసాయం చేసినా ఏ పని చేసినా సరే అన్నిటి విషయంలో మీరు సౌఖ్యముగా వర్ధిల్లుతారు. కాబట్టి మీరు మంచి ఇండ్లు కట్టుకొని మీరు చక్కగా ఆనందంతో జీవిస్తున్నప్పుడు ఆ దేశానికి మిమ్మల్ని నడిపించినటువంటి దేవుణ్ణి మాత్రం మీరు మరచిపోవద్దు. మీరు కడుపారా తిని మదించి, చాలామంది మన భాషలో చెప్పాలంటే ఈ మాటలు ఆయా సందర్భాల్లో ఉపయోగిస్తారండి. వీడికి ఒళ్ళు బాగా కొవ్వెక్కిందిరా, ఏమండి వీడికి కళ్ళు నెత్తికొచ్చాయిరా అని చెప్పేసి మాట్లాడతారు తెలుసా. వీడికి చిన్న పెద్ద లేదు ఏమండి. అంటే కొందరికి స్థితి మారిన తర్వాత ఆలోచనలు మారుతాయండి. పేదరికంలో ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. పేదరికంలో ఉన్నప్పుడు మనుషుల దగ్గర నమ్రత కనిపిస్తుంది. కాస్త దేవుడు ఒక మెట్టు పైకి ఎదిగించిన తర్వాత కొందరికి ఏంటంటే మనుషులతో మాట్లాడేటువంటి విధానం కూడా మారిపోద్దండి. మీరు గమనిస్తే చాలామంది, ఎందుకంటే కలిగినటువంటి స్థితిని బట్టి ఆలోచనలు, నేను చాలామందిని చూస్తూ ఉంటానండి. ఏమీ లేనప్పుడు దైవ సేవకుల దగ్గరికి వచ్చి వంగి వంగి అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా అయ్యా ప్రార్థన చేయండి అని చెప్పేసి ఎంతో ప్రాధాయపడి మాట్లాడతాం. దేవుడికి కాస్త అంత స్థితి కలగజేశాడు అనుకోండి, వందన వచనం చెప్పడం కూడా ఆ స్థితిలో ఎట్లా ఉంటుందో తెలుసా, ఏదో ఒక బాధాకరంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులని. కానీ దేవుడు అక్కడికి వెళ్ళక మునిపే, కనాను దేశానికి వెళ్ళక మునిపే, ఇదిగో మీరు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వస్తున్నారు కాబట్టి మీరు ఐగుప్తు దేశంలో ఎలా ప్రవర్తించారో అక్కడ మీరు అలా ప్రవర్తించకూడదు. అది మంచి దేశము, సారవంతమైనటువంటి నేల. ఆ దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత, మీరు బహుగా ఫలించిన తర్వాత, మీరు వర్ధిల్లిన తర్వాత మీ దేవుడైన యెహోవాను మీరు మరచుదురేమో. ఏం చెప్తున్నాడు? మీరు మరచుదురేమో.
అనే విషయాన్ని మొదట చెప్పాడు. రెండో విషయం చెప్తున్నాడు. ఏమని? మీ మనసును మదించి మీరు మరచుదురేమనేటువంటి మొదటి మాట. రెండవది, దేవుణ్ణి ఏం చేయాలని చెప్పండి? స్తుతించాలంటే. దేవునిని మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. నా వైపు చూడండి ప్రియులారా, ఈ చక్కని గృహాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ కుటుంబానికి దేవుడు దయచేశాడు కదండి. ఇంతవరకు చాలా బాగుంది. కానీ ఇదంతా దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి ఈ గృహంలో మనం కూడా దేవునికి ఏమివ్వాలి చెప్పండి? ఈ గృహంలో దేవునికి మనం ఏమివ్వాలి చెప్పండి? చోటు ఇవ్వాలి. నేను ఈ మాట ఎందుకు చెప్పాను కాస్త మీరు లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మాట. కొందరి గృహాల్లో దేవునికి చోటు ఉండదు. దేనికి చోటు ఉండదు చెప్పండి? దేవునికి చోటు ఇవ్వరు. మీ అందరికీ పాత నిబంధన గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో ఒబేదెదోము అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి తన ఇంటిలోనికి దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి ఎన్ని దినాలు ఉంచుకున్నాడు చెప్పండి? చెప్పాలి. 3 నెలలు ఉంచుకున్నాడంటే తన గృహంలో దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో ఉంచుకుంటే, దేవుని మందసము తన కుటుంబంలో ఉంచుకున్నటువంటి కారణాన్ని బట్టి, తనతో దేవుని సన్నిధి ఉంచుకున్నటువంటి కారణాన్ని బట్టి 3 నెలలలో దేవుడు ఒబేదెదోమును ఎంతగా ఆశీర్వదించాడో మీరు ఒకసారి ఆ మాటలు చదవండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి రాయబడినటువంటి మాటలు చదువుతున్నామని. యెహోవా మందసము 3 నెలలంటే కేవలము 90 రోజులండి. అంతే కదండి, 3 నెలలు అంటే 90 రోజులు. 3 నెలలు చదవండి. గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చాలు. దేన్ని బట్టి చెప్పండి? ఒబేదెదోము దేన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు చెప్పండి? దేవుని మందసాన్ని తన ఇంటిలోనికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడంటే. ప్రియులారా, దేవుని మందసం అంటే అది కేవలం ఒక తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక మందసం అండి, అంతే. మోషేతో దేవుడు చెప్పాడు, ఒక తుమ్మకర్రను తీసుకొని దానికి ఇంత కొలతలు ఉండాలని పరిమాణాలు దేవుడు చెప్పి ఆ తుమ్మకర్రకు పొదిగించబడినటువంటి బంగారు రేకుతో దాన్ని సిద్ధపరిచి దానిలో 3 వస్తువులు పెట్టమన్నాడు. ఏంటంటే, ఒకటి చెప్పండి, మన్నాతో కూడినటువంటి బంగారు పాత్ర. రెండవది చెప్పండి, చెప్పాలి. రెండవది ఏంటి చెప్పండి? అహరోను చేతి కర్ర. మూడవది రాతి పలకలు. అంటే మోషేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలతో కూడిన 2 పలకలను చూసారా? ఆ 2 రాతి పలకలు అంటే 3 వస్తువుల తుమ్మకర్రలో ఉంచమని దేవుడు చెప్పాడు. దానికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే మందసము అని పేరు పెట్టాడండి. ఒబేదెదోము తన ఇంటిలోనికి మందసాన్ని తీసుకుని వెళ్ళి 3 నెలలు ఉంచుకున్నాడు, అంతే. తన కుటుంబంలోకి ఆ మందసాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత 3 నెలల కాలంలో దేవుడు ఒబేదెదోమును ఎంతగా ఆశీర్వదించాడంటే, అతనికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు బహుగా వర్ధిల్ల చేశాడటండి. తనకున్నటువంటి పేదరికం కావచ్చు, తనకున్నటువంటి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, తనకున్నటువంటి సమస్తాన్ని దేవుడు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలన చేసి అతనిని గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటండి. దేనిని బట్టి చెప్పండి? దేనిని బట్టి? దేవుని మందసము తన గుడారములో, దేవుని మందసాన్ని పెట్టడానికి తన గుడారంలో చోటిచ్చాడండి. పిల్లరా, మందసంలో ఉన్నటువంటి 3 వస్తువులు, ఒకటి మన్నాతో కూడినటువంటి బంగారు పాత్ర అని చెప్పాను. రెండవది చిగురించినటువంటి అహరోను చేతి కర్ర. మూడవది చెప్పండి, నిబంధన మందసం. 2 పలకలతో 10 ఆజ్ఞలతో కూడిన 2 పలకలను చూసారా? అవి. ఈ 3 ఆ మందసంలో ఉన్నాయి. నేను అంటాను, మన గుడారాలలో, మన గృహాలలో దేవునికి చోటు ఇవ్వాలి. ఈ చక్కని గృహాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ గృహంలో దేవునికి మనం ఏమివ్వాలి చెప్పండి? చాలా మంది క్రైస్తవులు కూడా పిల్లల దరిద్రపు కొట్టు ఇంటి ముందు ఏం కడతారు తెలిసి తీసుకొచ్చి ఏంటవి ప్రార్థన చేస్తారు. ఇంతలో గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని అక్కడ తగిలిస్తారండి. ప్రార్థన చేస్తారు, తీసుకొచ్చి ఆ గారమండి అక్కడ తగిలిస్తారండి. ఏదో నోరంతా ఎల్లబెట్టి నాలుక మీద కత్తి దూపుకున్న బొమ్మను చూసారా? దిష్టి బొమ్మ అంటండి. ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి మన గుడారాల్లో పెడతారండి.
పిల్లరా, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మన గుడారాల్లో దేవునికి స్థానాన్ని ఇవ్వకపోతే నిజంగా మనము కృతజ్ఞులము కాదని. ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేస్తే వాళ్ళకు మనం ఏం చేస్తాం చెప్పండి? థ్యాంక్స్ చెప్తామండి. ఒక చక్కని మనకి ఏదైనా సహాయం చేస్తే వందనాలని కానీ కృతజ్ఞతలు కానీ తెలియపరుస్తాం. దేవుడు మనకి ఇంత చక్కని బహుమానాన్ని, ఇంత చక్కని గృహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞులమయ్యి మన గుడారాలలో ఆయనకు చోటు ఇవ్వాలండి. నేను చాలా మంది గుడారాలకు వెళ్తూ ఉంటాను. వాళ్ళ ఇళ్ళలో ఇంటికి ఒక మనిషికి ఒక బైబిల్ ఉంటుందండి. ఇంత ఎత్తుంటాయండి బైబిల్, ఒకటి మీద ఒకటి పెట్టి ఉంచుతారు. పిల్లరా, ఆ మన్నాతో కూడినటువంటి బంగారు పాత్ర అంటే చెప్పనా, అది దేవుని వాక్యానికి సాదృశ్యం. మనం భూ సంబంధం ఆహారాన్ని తిని మన శరీరాలకు శక్తినిస్తాం, కానీ మన ఆత్మకు ఆహారం ఏంటి తెలుసా? అది జీవాహారము, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. ఆ మన్నాతో కూడినటువంటి బంగారు పాత్ర అనేది దేవుని వాక్యానికి సాదృశ్య రూపంగా ఉంది. చాలా మంది గృహాల్లో పిల్లరా దేవుని సన్నిధికి వెళతారు, కానీ వారు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి చదవరండి. వాడు గుడారాల్లో బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడరు. ఏదో చూపుకోవడానికి, చెప్పుకోవడానికి ఆ బైబిల్ గ్రంథాన్ని ఉంచుకుంటారు. అలాగే ఒకసారి ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్తే పాస్టర్ గారు కూర్చొని మాట్లాడే సందర్భంలో మరి బైబిల్లో వాక్యాన్ని గురించి మాట్లాడతాడు కదండి. ఈయన గారు బైబిల్ తీసుకొని, అమ్మ పలానా మాట పలానా చోట ఉంది చూడమ్మని చెప్పేసి అని చెప్తే ఈవిడి గారు కంగారు పడుతుందంటే, దేనికి? ఈయన దగ్గర బైబిల్ లేదు. బైబిల్ ఎక్కడో ఉంది, దాన్ని ఎక్కడో పెట్టింది, మర్చిపోయింది, గుర్తులేదు. ఆ బైబిల్ కోసం హడావుడికి ఎదుగుతుంటే, ఏమండి పాడుపడినటువంటి షింక్ ఒకటి ఉంటే దాంట్లో ఉందండి. దాన్ని గబా తీసుకొని అటు ఇటుగా దులుపుకొని తీసుకొచ్చి ఇట్లా బైబిల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో దువ్వెనుందంట. చెప్పండి ఏముంది? ఆ వంటదంట, అయ్యగారు ఈ దువ్వెన కోసం 3 నెలల నుండి ఎదుగుతున్నాను అయ్యగారు అంటే. ఆమె పరోక్షంగా ఒక నిజాన్ని ఒప్పుకుంది. ఏంటో చెప్పండి అది? చెప్పండి. పరోక్షంగా ఒక నిజాన్ని ఒప్పుకుంది ఆవిడ. ఏంటంటే ఆమె అప్పటికి 3 నెలల నుంచి ఆ బైబిలే పట్టుకోలేదని. చాలా మంది పిల్లరా దేవుని సన్నిధికి వెళతారు, కానీ దేవుని వాక్యాన్ని చదవరు. అదిగో మన్నాతో కూడిన ఆ బంగారు పాత్ర అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉందండి. మన శరీరాలకు కావలసిన ఆహారాన్ని 3 పూట్ల సమృద్ధిగా మనం ఇస్తున్నాం కదా. ఏనాడైనా నిజంగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని తీసి చదివారా మీ గుడారాల్లో? ఎప్పుడైనా నిజంగా యథార్థంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసావా? ఏదో పేరుకు ఉండాలి కాబట్టి బైబిల్ గ్రంథాలు తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నారండి. చాలా మంది క్రైస్తవులకి బైబిళ్ళు చేతిలో ఉంటే కానీ బైబిల్లో ఏముందో మాత్రం తెలియదండి. ఎందుకంటే చదవరు కదా. చదివితే అసలు ఏంటనేది మీకు అర్థమైద్దండి. దైవ సేవకులు చెప్పే విషయాలు అసలు బైబిల్లో ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళ సొంత మాటలు చెప్తున్నారనే విషయాలు మీకు అర్థం కావాలంటే మీరు మొట్టమొదట బైబిల్ గ్రంథాన్ని చదివి ఉంటే మీకు ఆ విషయాల పట్ల మీకు అవగాహన వచ్చిందండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో బెరియా అనేటువంటి ఒక సంఘపు వారు ఉంటారండి. అక్కడ దేవుని సేవకుడు పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారు దేవుని సేవకుడు చెప్పేటువంటి మాటలనట వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? అతడు చెప్పేటువంటి మాటలు నిజంగా బైబిల్ గ్రంథంలో అలాగ ఉన్నాయో లేవో అని అనట వారట ఏం చేశారు చెప్పండి? పరిశోధన చేశారంటండి. ఆయన సొంత మాటలు చెప్తున్నాడా, బైబిల్లో మాటలు చెప్తున్నాడని? పిల్లలు, ఈనాడు బైబిల్ గ్రంథాన్ని మన ఇంట్లో పెట్టుకున్నాం, కానీ బైబిల్ గ్రంథాన్ని తీసి చదివేటువంటి ఆ అనుభూతి, అలవాటు అనేది నీకుందా? మన గుడారాల్లోకి దేవునికి చోటు ఇవ్వడం అంటే ఏదో పటాలు పెట్టుకోవడం కాదని చాలామంది ఏదో తీసుకొచ్చి ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి పటాలు పెడుతూ ఉంటారండి. ఏమండి, పటాలు పెడితే యేసు ప్రభుని తీసుకొచ్చి మన ఇళ్లలో పెట్టినట్టు కాదండి. ఒక మాటతో చెప్పాలంటే అది కూడా ఒక రకంగా విగ్రహారాధనే. బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ భూమి క్రింద ఉండు నీటి యందు కానీ ఏ రూపమునైనా విగ్రహమునైనా మీరు చేసుకోవద్దు అని చెప్పాడండి. ఏ రూపాన్ని చేయొద్దు, మనం ఏ రూపాన్ని కూడా కొలవకూడదు, పూజించకూడదని. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆకారం అనేది ఉండదండి. చాలా మందిని తెలియక ఇలాంటి భ్రాంతి భ్రమలతో మేము క్రైస్తవులని చెప్పుకుంటూ దేవునికి పిల్లర మన గుడారాలలో చోటు ఇవ్వలేనటువంటి వారిగా మిగిలిపోతూ ఉన్నారండి. ఇంకా చెప్పడానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏదో పెద్దలు అంటారండి, చుట్టం ఆకులట ఎవరికి తెలుసు? మంచానికి తెలిసేటండి. మరి మీ ఇల్లు కాస్త బలహీనలు, షుగర్ పేషెంట్లు, బీపీలు అలాంటివి చాలామంది సంపాదించుకున్నాం కదండి. మరి ఎక్కువసేపు మేము ఇలా పొడిగిస్తూ వెళ్తే మీరు బాధపడతారు కాబట్టి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక మాట చెప్పాను ఇప్పుడు. నేను ఏమనంటే,
పాత నిబంధన గ్రంథంలో నుంచి దేవుని మందసాన్ని తీసుకెళ్లి తన గుడారంలో పెట్టుకున్నటువంటి ఒబేదెదోము గురించి చెప్పాను. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో నుంచి కాకుండా లోకాసు వార్త 19వ అధ్యాయంలో సుంకపు గుత్తదారుడైనటువంటి ఒక జక్కయ్య అనేటువంటి వ్యక్తిని గురించి, ఇది సండే స్కూల్లో నుంచే మనకు నేర్పారు కదండి. ఆ జక్కయ్యని గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎరికో పట్టణం గుండా వెళుతున్నాడనే సంగతిని తెలుసుకున్నటువంటి సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఆయన ఎలా ఉంటాడో అసలు చూడాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళాడు. చాలామంది ఆయన గురించి కథలు కథలుగా చెప్తున్నారు, వింత వింతలుగా ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన శౌర్యాన్ని గురించి, ఆయన ఆశ్చర్యమైనటువంటి శక్తిని గురించి మాట్లాడుతుండగా విని అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలి అనేటువంటి ఆలోచనతో వెళితే ప్రజలు తండోపతండాలుగా వచ్చేసారని. ఈయన కాస్త మరుగుజ్జు పొట్టివాడు, అంతమందిని జనసమూహంలో నేను ఆయన చూడలేనటువంటి ఆలోచనతో ఏదో పొట్టి వాళ్ళకి తెలివితే అట్లా ఎక్కువ ఉంటాయి అంటారండి పెద్దలు. ఈ మనోడు ఎక్కడ అనుకుంటే ఏం చేశారు తెలిస్తే కాస్తంత దారంట సాగి ముందుకెళ్ళి ఆ దారంటే ఉన్నటువంటి ఒక చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు. ఇటే వెళ్తాడు కాబట్టి ఇక్కడ ఉండి నేను చూడొచ్చు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటి తెలుసా, జక్కయ్య గారు అక్కడ చెట్టు మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎరికో పట్టణం గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా ఎంతోమంది ఆయన కోసం చూస్తున్నారు. ఆయన కోసం ఎలా ఉంటాడు, ఆయన ఏ మేలు చేస్తే చూడాలా, ఆయన ఏ అద్భుతం చేస్తే ఆయన దాన్ని పొందుకోవాలనే ఆలోచనతో ప్రజలందరూ వాళ్ళ ఆలోచనలో ఉన్నారండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఆకుండా సరాసరిగా జక్కయ్య ఎక్కడైతే మేడు చెట్టు మీద ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ప్రభు అంటాడు, జక్కయ్య పేరు పెట్టండి. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట, చెప్పండి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అసలు ఆయన ముక్కు మొఖం తెలియదు ఈయనకి, ఎప్పుడు చూడాల ఆయన్ని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడండి. ఏమని? ఆయనకి ఏం తెలుసు? ఈయన తెలీదా? ఆయనకి తెలుసు. మనము తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మన గురించి బాగుగా ఎరిగినవాడు ఆయన. మనం ఎవరో మనం చెప్పుకోక మునిపే మన గురించి ఆయన అంతా తెలిసినవాడు. అలాంటి జక్కయ్యను పిల్లరా ప్రభువారు పేరు పెట్టి పిలిచున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండాలి. అంతే, త్వరగా చెట్టు దిగాడు, తన ఇంటికి పిల్లరా యేసును తీసుకుని వెళ్ళగలిగాడండి. పిల్లరా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గుడారాలలో మీ నివాసాలలో దేవునికి చోటు ఉందా? క్రీస్తు ప్రభువారికి మీలో మీ గుడారాలలో చోటు ఇవ్వగలుగుతున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గుడారంలోకి వస్తే అప్పటి వరకు అన్యాయం చేత అక్రమం చేత నింపబడినటువంటి తన గృహాన్నంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా పిల్లరా ఆ గుడారంలో ఎలాంటి అవినీతికి అక్రమానికి తావు లేకుండా సమస్తాన్ని నిర్మూలన చేశాడండి. యేసుక్రీస్తు ప్రభువారు తన గుడారంలోకి వెళ్ళి కాలు మోపినతోన్న జక్కయ్య అంటాడు, ప్రభువా ఏమన్నాడు చెప్పండి, నేను ఎవని యొద్దనైతే దేనినైతే అన్యాయముగా తీసుకున్నానో అలాగూ నేను అన్యాయంగా తీసుకున్న దానికి బదులు 4 వంతులు ఇస్తాను ప్రభువా. అంత మాత్రమే కాకుండా నా ఆస్తిలో సగం నేను ఎవరికి చెప్పండి, పేదలకు ఇస్తాను ప్రభువా. ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎక్కడ, జక్కయ్య ఎక్కడండి? అసలు అబ్రహాముకి జక్కయ్యకి పిల్లల మధ్యలో ఎన్ని యుగాలు ఎన్ని తరాలు ఉన్నాయో మధ్యలో. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తాం, అబ్రహాము మొదలుకొని యెషయా వరకు ఎన్ని తరాలు. ఏమంటే ఈ విధంగా అక్కడ ఆ కాలక్రమేణ గురించి రాశారండి. అసలు అబ్రహాం గారు ఎక్కడా, జక్కయ్య ఎక్కడా? అబ్రహాము కుమారుడు అయ్యాడు జక్కయ్య. ఎలా అయ్యాడంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఎవని ఎద్దైతే దేనినైతే అన్యాయంగా తీసుకున్నానో తిరిగి నేను వారికి ఇస్తానయ్యా, ఎవరిది వారికి చెల్లిస్తాను. ఒకటి తీసుకుంటే ఒకటికి ప్రతిగా పాడబడుతున్న, రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నేను వేచియుంటిని. పాట బాగుంది కదా, ఇది మనం పాడే పాటేనండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలోకి వస్తే జక్కయ్య లాంటి సమర్పణతో కూడినటువంటి ఆ త్యాగం ఆ తెగింపు మనలో ఉందా? ఏమండి, ఎవరన్నా ఒక వస్తువు మనకి ఇంటి ఇచ్చి పంపిస్తే, కూర ఇచ్చి పంపించారు అనుకోండి, ఆ గిన్నె మరలా తిరిగి వాళ్ళకి చెందదు. మన ఇంట్లో అట్లాంటివి ఎన్ని ఉన్నాయో, మనవి కానివి మన గుడారాల్లో ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి, లేవా? ఇంతగా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటున్నామే,
నీది కానిది అది నీతో ఉండకూడదని దేవుని వాక్యము నీతో బోధిస్తున్నప్పుడు నీది కాని వాటి చేత అన్యాయంగా అక్రమంగా నీవేదో అడ్డదారిలో ఏమండి సంపాదించిన దానికి ఆశీర్వాదం అని పేరు పెట్టుకున్నావే నువ్వు. ఒకసారి ఇలాగే మేము ఒక ప్రాంతానికి గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్తే ఆ ఇల్లు చూసి మేము అంతా కూడా చక్కని వాక్యాలు చెప్పామండి, దేవుడు ఆశీర్వదించేసాడని. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అసలు నిజం ఒకటి చెప్పాడండి. ఒక ఆ ఊళ్ళో మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, అయ్యారు మీకు తెలియదు వాళ్ళదంతా కూడా అక్రమ సంపాదన అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు వస్తువులైన అయ్యారు. ఏం వస్తువులని చెప్పండి? తాకట్టు వస్తువులు అయ్యారు. అవన్నీ వడ్డీకి ఎంత చెప్పండి? ధర్మ వడ్డీ ఎంత చెప్పండి? ధర్మ వడ్డీ ఎంత? 2 రూపాయలండి. వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కదండి, 5 రూపాయల వడ్డీ అంటండి. మీకు తెలుసో తెలియదు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ దగ్గర వడ్డీ కూడా ఎక్కువేనండి. బయట లోకస్తులేమో 2 రూపాయలకి అలా ఇస్తారు కదా, కానీ వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి వీళ్ళని 5 రూపాయలు తీసుకుంటున్నారండి. ఆయన చెప్పిన తర్వాత నేను అనుకున్నా, భలే పని అయిపోయిందరా నాయన. ఏమండి, చాలా మంది చేసేది ఇదే, అన్యాయంగా అక్రమంగా అడ్డదారిలో సంపాదించేసి మమ్మల్ని కూడా దేవుడు దీవించడని చెప్తున్నారండి. కానీ పిల్లరా, నీ సంపాదనలో అక్రమమా సక్రమం అనే సంగతి నీ అంతరంగానికి తెలుసు. జక్కయ్య అన్నాడు, ప్రభువా నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా దేన్నైతే తీసుకున్నానో నేను వారికి వాళ్ళకి అప్పగిస్తాను ప్రభువా. నీ ఇంటిలోనికి ప్రభు రావాలంటే, నీ గుడారంలో ఆయనకు చోటు ఇవ్వాలంటే మాటలతో పూటలు గడిపితే కుదరదండి. చాలా మంది నోటి మాటలతో పాటలు పాడమంటే యేసయ్య గురించి ఎంతో గంభీరంగా పాడేస్తారు. కానీ అలాంటివి నీ గుడారంలో ఉన్నప్పుడు ప్రభు ఎలా వస్తాడు? ఎంతో అన్యాయాన్ని అక్రమాన్ని నీ గుడారాలను సంపాదించి దాచుకున్నావు నీవు. అదంతా నీ గుడారంలో కనబడుతూనే ఉంది. దాన్ని అలాగే ఉంచేసి, అయ్యా నువ్వు రావాలయ్యా, నువ్వు నన్ను దీవించాలయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్య అంటే దేవుని ఆశీర్వాదం అనేది పిల్లలు అంత తేలిగ్గా రాదు, అంత తేరగా రాదు. యథార్థమైన హృదయం నీలో కావాలి. ఒక్కసారి దేవుని సన్నిధి జక్కయ్య గారి గుడారంలోకి వస్తే, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారు కాలు మోపితేనే అంత త్యాగం, అంత సమర్పణ, అంత తెగింపు ఆయనలోకి వచ్చిందే. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళుతున్నావు నువ్వు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఇంకెంత సమర్పణ కావాలి, ఇంకెంత తెగింపు త్యాగం నీలో కావాలి. కేవలం వినడానికి మాత్రమే పరిమితం అయ్యాము. వాళ్ళు అలాగే చెప్తారులే మనకి ఎందుకులే పదాన్ని అని చెప్పేసి అని నీలో ఉన్నటువంటి అక్రమాన్ని అలాగే దాచుకున్నావండి. పిల్లలు చెప్పడానికి సమయం లేదు. ఇందాక ఆల్రెడీ దేవుని సేవకులు చెప్పారు, చాలామంది చక్కని గృహాలు కడతారు, కానీ ఆ గృహాల్లో వారు ప్రశాంతంగా బ్రతకరండి. తెలుసా మీకు? ఆ గృహాల్లో వారు సమాధానంగా ఉండరు. భార్యాదారి భార్యదే, భర్తదారి భర్తదే, పిల్లలదారి పిల్లలదే. ఎవరి దారి వారికి ఏమన్నా తీరుగా ఉంటుందండి, అంతే. ఎంతో సంపాదిస్తారు, కానీ ఆ ధనం అనేది పిల్లల వారు అనుభవించలేరు. ఆ గుడారాల వారు ఆరోగ్యంగా బ్రతకలేరు. ఎందుకంటే దేవుని సన్నిధి అనేది వారికి తోడుగా లేనప్పుడు క్షేమంగా ఎవరు ఉండలేరండి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, దేవుని సెలవు లేకుండా ఒకడు భోజనం చేసట తృప్తి పొందగలడా? ఏమండి, తినక ముందు ఒకటి, తిన్న తర్వాత ఒకటి. ఏంటది? ఖాళీ గడుపుతున్న ఒకటి వేసేయాలి, ఇంకోటి చేసిన తర్వాత ఒకటి. ఇది చాలక అప్పుడప్పుడు మళ్ళీ మధ్యలో యూనో ప్యాకెట్లు, ఇంకా రకరకాలైనటువంటి పంపిస్తే కానీ అది అరగదండి. లేకపోతే ఇటు కూర్చోంగా అసలు అటు ఇటు ఇటు అటు కొట్టేస్తూ ఉంటుందండి మనుషులకి. ప్రసంగి గ్రంథం అంటాడు ప్రభు, ఆయన సెలవు లేకుండా ఒకడు భోజనం చేసి కూడా సంతోషించలేడంటండి. ఆయన సెలవు కావాలి. పిల్లరా, నిజంగా చక్కని గృహాన్ని దేవుడు మరి ప్రియులను ప్రేమించి ఇచ్చాడు. ఈ గృహంలో వారు కూడా దేవునికి చోటిచ్చి, చెప్పాను కదండి, దేవునికి చోటు ఇవ్వాలి. అన్నీ ఇచ్చినటువంటి దేవునికి మనం స్థలం ఇవ్వకపోతే, చోటు ఇవ్వకపోతే మనం కృతజ్ఞతాహీనులం అయిపోతాం. కాబట్టి పిల్లరా, ఈ స్థలము, ఈ గుడారంలో దేవునికి ఎల్లప్పుడూ చోటు ఉండాలండి. దేవునికి చోటు ఇవ్వాలంటే చాలామంది అన్ని జనులు పూజ గదిని వదిలిపెడతారండి. తెలుసా మీకు? ఒక ప్రత్యేకంగా ఒక చిన్న రూమ్ ఒకటి ఏర్పాటు చేసి దీన్ని దేవుడి గదిని వదిలేస్తారండి. అట్ట కాదండి. నీ గుడారంలో నీకు దేవుని సేవకుడు ఎల్లప్పుడూ వచ్చిపోవడానికి అవకాశం కావాలి. నీ గుడారం అనేది పిల్లరా దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక అనువైనటువంటి స్థలంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో పిల్లరా, రాజుల గ్రంథంలో మనం చూస్తాం, చదవద్దండి. ఎవరైనా తెలుసా మీకు? ఒక దైవ సేవకుడితో మాట్లాడదండి, అయ్యా నువ్వు ఈ మార్గము గుండా వచ్చుచున్నప్పుడు, పోవుచున్నప్పుడు నా ఇల్లు దాటి మాత్రం నువ్వు పోవద్దు. నా ఇంట్లోకి వచ్చినప్పుడల్లా, నువ్వు ఈ గ్రామానికి వచ్చినప్పుడు, ఈ మార్గాన్ని పోవుచున్నప్పుడల్లా ఇదిగో నా ఇంటికి రావాలయ్యా నువ్వు అని ఆయన కోసం మెద్దె మీద ఒక చక్కని
ఒక రూమ్ ఏర్పాటు చేసి తనకు కలిగిన దాంట్లో కాస్త ఆమె డబ్బున్న స్త్రీ, కలిగిన స్త్రీ అని ఆయన కోసం ఒక ప్రత్యేకంగా రూము, ఆ రూములో ఆయన కొరకు ఒక మంచం తనకుంది కాబట్టి చేసిందండి. మీరందరూ అలాగే చేయమని నేను చెప్పట్లా, కానీ అందరూ చెయ్యగలిగిందే ఏంటో చెప్పండి. మీ గుడారాలలో పిల్లరా క్రీస్తుకు చోటు ఉండాలి, దేవుని సన్నిధి మీతో ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. దేవుని సేవకులు రావటానికి, దేవుని సేవకులతో కలిసి దేవుని ఆరాధించడానికి నీ గుడారంలో చోటు ఉందా? దేవుని వాక్యాన్ని నీ గుడారంలో చదవగలుగుతున్నావా? ఇందాక చెప్పారండి ఏమని, రక్షణను గురించినటువంటి సునాద గీతములు ఎక్కడ వినపడతాయి అంట? ఎవరి గుడారాల్లో చెప్పండి? నీతిమంతుల గుడారాలలో రక్షణను గురించినటువంటి సునాద గీతాలు వినపడతాయని చెప్పాడండి. మన ఇళ్లలో ఎప్పుడు చూసినా టీవీలే మోగుతున్నాయండి. ఏంటది? సినిమాలు, నాటికలు, ఇంకా ప్రార్థనకి వెళ్తూనే ఉన్నాను. ఈ పాపిష్టి వ్యవహారాల్లో ఇంకా మార్పు రావట్లేదండి. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఇంకా వాటి మీద నీకు వ్యామోహం చావలేదేంది? ఏంటికి నీకు గుడారాల్లో అలాంటివి ఉన్నాయి చెప్పండి? అలాంటి వాటికి నీ గుడారాల్లో చోటు ఉందంటే క్రీస్తు అక్కడ చోటు ఉందని దాని అర్థం. పిల్లలు ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మనం వెనకబడిపోయి ఉన్నాం. దయచేసి ఈ విషయాలు మీరు మనస్కరించాలని, సమయం ముందుకు కొనసాగిపోతూ ఉంది కాబట్టి పిల్లరా, దేవుని చిత్తం అయితే మరొక పర్యాయాన్ని దేవుడు ఇలాంటి సమయాన్ని ఇస్తే మరలా మనం ఇదే స్థలంలో కూర్చొని మరింతగా, తమ్ముడు చాలా ఇష్టం అండి ఈ పైన ఏదో రూమ్ వేయాలని ఆలోచించారు కానీ వద్దొద్దని, అసలు ఇక్కడ ప్రార్థన జరగాలి, ఎక్కువ మంది కూర్చోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి అని తనకి ఇష్టం అండి. దీనికోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రార్థన ఇక్కడ ఏర్పాటు చేసి అన్న, తమ్ముడా ముసలోళ్ళు ఎక్కలేరు తమ్ముడా, మరి పైదాకా ఎక్కాలంటే కాళ్ళు నొప్పులు వాళ్ళు ఉంటారు, ఇంకా అనేక రకాలైన వాళ్ళు ఉంటారు తమ్ముడా, కింద పెడతాంటారు, కుదరదని పైనే పెట్టాలి. ఈ ఒక్కరోజు కాదండి, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రార్థనా కొడుకులు ఇంకా బహుగా ఈ గృహం ద్వారా దేవుడు జరిగించాలని, అదే రీతిగా ఈ గృహాన్ని దేవుడు రాబోతున్నటువంటి దినాల్లో ఫలభరితముగా దేవుడు దీవించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దామా?